దేవునికి మహిమ, పరిశుద్ధాత్మ దేవునికి ఘనత, పరిశుద్ధాత్మ దేవునికి ఘనత, మహిమ, ప్రభావము కలుగును గాక. యేసయ్యా నీకు స్తోత్రాలు. అందరము దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ స్థలములో దేవుని గురించి స్తుతి పలుకుతూ ఉంటుండగా, స్తోత్రాలు చెప్తూ ఉంటుండగా ఈ స్థలమంతా దేవుని మహిమతో నింపబడాలి. ఇల్లంతా దేవుని మహిమతో నింపబడాలి. దేవుని ప్రసన్నతలో నింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా దేవునికి స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యాని వందనాలు, యేసయ్యాని వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడాని వందనాలు. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యేసువే உமக்கு நன்றி, நன்றி ஆண்டவரே. பரிசுத்தாவியானவரே, பரிசுத்தாவியானவரே, துதியில் மத்தியில் ஆசைவாடு கொண்டிருக்கின்ற ஆவியானவரே, தேவா స్తుతుల మధ్యలో సంచరించుచున్న మా గొప్ప దేవుడా, యేసయ్యా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల మధ్యలో నివసించుచున్న మా తండ్రి, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు రాజానికే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మదేవుడా, పరిశుద్ధాత్మదేవా, పరిశుద్ధాత్మదేవా, ఈ స్థలమంతటిలో మీరు సంచారం చేయండి అయ్యా. నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నా తండ్రి అయ్యా మీకు స్వంతం వచ్చేస్తున్న చెప్పిన మా దేవానికి స్తోత్రం. హల్లెలూయా. మీరు స్థలములు అడుగు పెట్టండి అయ్యా. మీ పాదములు స్థలములు ఉంచండి నా తండ్రి. నీ పాదములు స్థలములు ఉంచండి అయ్యా. ఇంటిలోనికి మీరు రండి యేసయ్యా. జకరియా కుటుంబములోనికి వచ్చిన మా గొప్ప దేవుడా, ఇంటిలోనికి మీరు రండి, ఇంటిలోనికి రండి యేసయ్యా. నీవు వచ్చిన ఇంటికి నెమ్మది, మీరు వచ్చిన ఇంటిలో సమాధానము, మీరు వచ్చిన ఇంటిలో అద్భుతాలు జరుగుతాయి నాయన. ఇంటిలోనికి మీరు రండి యేసయ్యా. ఇంటిలోనికి మీరు రండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ గృహంలోనికి మీరు రండి అయ్యా. ఈ గృహంలోనికి మీరు రండి యేసయ్యా. ఓబేదేవి ఇంటిలోనికి మందస్సం వచ్చినట్లుగా నా దేవా, ఇంటిలోనికి మీరు రండి యేసయ్యా. నీకు స్తోత్రం నాయనా. ఓబేదేవి ఇంటిలో మందస్సం ఉన్నప్పుడు దీవించబడినట్లుగా నా తండ్రి అయ్యా, నీ సన్నిధి కుటుంబానికి దయచేయండి. నీ సన్నిధి బిడ్డలకు మీరు దయచేయండి. నీ ప్రశ్నతను బిడ్డలకు మీరు దయచేయండి. నీ మహిమ ప్రశ్నతను నింపండి దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే మహిమ. పరిశుద్ధాత్మ దేవుడా, సృష్టికర్త, సృష్టికర్త, భూలోకాన్ని సృష్టించిన సృష్టికర్త వైచున్న యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రం. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆమేన్. తప్పని పడేయబడుతుందా అందరూ చూద్దాం. ఆమేన్. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో, కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన
యేసయ్యా 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 ఆమేన్. మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ కలిగిన బ్రతుకున కురిసిన నీ కృప మరణ ఛాయలు మెరిసిన నీ ప్రేమ కలిగిన బ్రతుకున కురిసిన నీ కృప కాలలో కల తెచ్చిన ఆమేన్. నిన్నే బలపరచునయ్యా నన్ను బలపరచునయ్యా నిన్నే బలపరచునయ్యా యేసయ్యా 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 నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా నీవే నీవే నా రాజువయ్యా యేసయ్యా 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 ప్రభువా నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయనా. నా ప్రభువా ఈ నూతన సంవత్సరములు 2026 సంవత్సరములు నీ బిడ్డలకు నువ్వు వాగ్దానం చేస్తావయ్యా. నీ వాగ్దానాన్ని ఈ రీతిగా నువ్వు నెరవేర్చుచున్నందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డల ప్రభు ప్రధానాన్ని బట్టి ఆశమ్మను బట్టి ఇచ్చిన ఇద్దరు కుమారులు బట్టి నీకు స్తోత్రాలు. తండ్రి తల్లి గారి బట్టి నీకు వందనాలు. అత్త మామగారు బట్టి కొందనాలు స్తోత్రాలు. అన్నదమ్ములు బట్టి అపక్షులు బట్టి వీరందరినీ ఈరోజు క్షేమముగా ఈ నూతన గృహానికి తీసుకొచ్చావు. సంఘాన్ని సేవకులు నడిపించావు. నీ బిడ్డలు ఆశించినట్లుగా నీ ప్రభువా ఈ దినాన మీరు దీవించావు. ఈ రోజుకి ఇంటి పనులన్నీ సక్రమంగా ముగించావు. ఏమి కొరత లేకుండా నీతిమంతులు ఆశించినది అనుగ్రహించిన చెప్పిన నీ లేఖనాలు బట్టి నీ బిడ్డలు ఆశించినట్లుగా నువ్వు నెరవేర్చుచుంటున్న మీ కార్యాల బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాము నా తండ్రి. వందనాలు యేసయ్యా. నీ బిడ్డలకు తగినట్లుగా మీరు ఇచ్చిన ఈ మంచి గృహములు చక్కటి గృహములు ఈ నూతన గృహములు ఆయన ప్రవేశించినట్లుగా మీరు ద్వారము తెరిచారు. నీకు స్తోత్రాలు తెలుస్తున్నాం స్వామి. అయా ఈ గృహ ప్రవేశాన్ని ఈ ఇంటిని ప్రతిష్ఠిస్తుంటుండగా ఈ హౌస్ డెడికేషన్లో మీరు ఉండండి. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ ఇంటిలోనికి నాయన మేము వెళ్ళడము కాదు కానీ ప్రభువా అయ్యా మీరు రండి నాయనా, మీరు ప్రవేశించండి అయ్యా. ఇది నీటి గుమ్మముగా మీరు దీవించండి. ఇది ఒక నీటి గుమ్మముగా మీరు ఆశీర్వదించండి. ఈ ద్వార బంధరములో నుండి ఇంటిలోనికి వచ్చే ప్రతి వస్తువును మీరు దీవించండి. ఈ ఇంటిలోనికి వచ్చే ప్రతి ధనము కానీ ధాన్యము కానీ ఆహారము కానీ పదార్థాలు వస్తువులు కానీ వారి కష్టార్జితము కానీ ఈ ఇంటి ద్వార మందిరముల నుంచి ఇంటిలోనికి వచ్చి చుట్టున్న ప్రతిదీ కూడా నూరంతులుగా మీరు ఆశీర్వదించిన ప్రార్థన వారు తిని తృప్తి పొంది మిగులుదల ఉండేటట్లుగా మీరు దీవించండి. అలాంటి కుటుంబముగా మీరు ఆశీర్వదించమని స్తుతి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని మా కొరకు తిరిగి రానయ్య ఉన్న యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. సమయంలో గృహప్రవేశాన్ని మనం ప్రారంభించుకుందాం. నమా రండమ్మా రండి, ప్రభుదానం రండి. తల్లి గారు ఆ చేతుల మీద ఆ ఇల్లుని ప్రతిష్ఠించాలని కుమారుడు ఆశపడుతున్నారు. కాబట్టి ఆశపడినట్లు వచ్చి 2 నెలలు కూడా ఉంటారు. నువ్వు కూడా నడుపుతారండి. మామేడి తండ్రి కుమార
పరిశుద్ధాత్మ త్రియేక నామమును ప్రతిష్ఠిస్తున్నాము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, మన ప్రభువే మహాదేవుడు. గణమాచము గలరాజు, భూమ్యాగాధపు లోయలను భూధర శిఖరములాయనవే. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రతుకుదము, ఆయన మాటలు కైకొనినా అయ్యవి మనకెంత మేలవును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే, ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రతుకుదము, ఆయన మాటలు కైకొనినా అయ్యవి మనకెంత మేలు. అంటే అంత బాగుందండి. ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళ చిక్కులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా యేసయ్య, పరిశుద్ధమైన నామమునకు స్తుతి స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ఇదిగో తండ్రి, మీరు ఆశీర్వదించబడిన ఈ దిన ప్రభువా, ఈ స్థలమందు మేమందరము ఎందు నిమిత్తమై కూడి ఉంటున్నామో నీకు బాగుంటుందిగా తెలుసు. అవునయ్యా, మా ప్రియులు నాయన ప్రభుదానమును బట్టి సహోదరాశను బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఎదుగ తండ్రి, వారు ఆశపడినట్లుగా ప్రభువా ఈ సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు నెరవేర్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానము నమ్మదగినది. ఈ మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు గనుక దేవాని యొక్క వాక్కు ప్రకారము ఈ బిడ్డలు ఆశించినట్లుగా ఈ బిడ్డలకు మీరు అనుగ్రహించిన యొక్క చక్కటి గృహాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ గృహము చుట్టూ నీ కంచాన్ని సంహారదూత పారి వెళ్ళిపోయినట్లుగా ఈ గృహము చుట్టూ నీ రక్తాన్ని మీరు ప్రోక్షించబడాలి. ఈ గృహము గుమ్మముల మీద నీ యొక్క రక్తాన్ని మీరు ప్రోక్షించి ఈ గృహము చుట్టూ నీ దేవదూతల సముఖాన్ని మీరు చెక్కయ్య కుటుంబం వచ్చిన తండ్రి, ఈ కుటుంబంలో మీరు రమ్మని అడుగుతున్నా. ఈ దినాల ప్రభావ యొక్క గృహప్రవేశ యొక్క కూడికలో మేమందరూ కూడా కలుసుకొని సంతోషించడానికి చూపినని కృపణ బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునాడు కుటుంబంలో నీ మందస్సుము ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా ఆశీర్వదించబడినట్లుగా ఈ కుటుంబంలో నీకు మందస్సు పడే వాక్యాన్ని మీరు ఉంచమని అడుగుతుంటున్నాం. దేవానికి వందనములు చెల్లిస్తుంటున్నాం. వారు చేస్తుంటున్న పని మాటలంతట్లో మీరు తోడై ఉండమని అడుగుతుంటున్నాం. వారి ఆర్థికాన్ని మీరు దీవించమని అడుగుతుంటున్నాం. వారు నాయన ఈ గృహంలోనికి తీసుకొస్తుంటున్న ప్రతి వస్తువు మీద ఈ యొక్క రక్తాన్ని మీరు ప్రోక్షించమని అడుగుతుంటున్నాం. వారు ఇంకను తిని విగుదల ఉండి నాయన ఆశీర్వాదకరంగా ఈ కుటుంబంలో నివసించడానికి నీ కృపా నీ యొక్క మేలులు ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించి నీ నామానికి మహిమ తెచ్చుకొని కూడి వచ్చిన సంఘస్థులను, కూడి వచ్చిన బంధువులను, కూడి వచ్చిన రక్త సమయకులు ఒక్కొక్కరేమో ఈ స్థలంలో నిలబడి ఈ రోజు నాయన జరిగిస్తుంటే యొక్క నూతన గృహప్రవేశ కూడికను మీరు దీవించి ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఆ గృహంలో నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి,
ప్రభువా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. అందరూ ప్రార్థన చేస్తాం. దేవుడి భయంకరమైనట్టుగా ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన మాత్రం నుంచి వారికి మీ పాద సముఖంలో ప్రార్థిస్తున్నామయ్యా, నీ పాద సముఖంలో చూస్తున్నాను. ఎవరో నీ కుమారుడు కరుణాన్ని ప్రేమించి, నీ కుమార్తె నాశాన్ని ప్రేమించి, అయా కుటుంబాన్ని ప్రేమించి, నీ బిడ్డలు ఆశించినట్లుగా, నీ బిడ్డలు కోరుకున్నట్లుగా ఆ బిడ్డలకి ఈ యొక్క 2026 సంవత్సరం ఇలాంటి 6వ నెలలో ప్రభువా ఈ కుటుంబంలోకి ఒక నూతన గృహం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ నూతన గృహం ద్వారా బిడ్డలకు మేలే కలగాలి కానీ ఏ కీడు రాకూడదయ్యా. నీతిమంతులు ఇల్లు గొప్ప ధననిదని నీ వాక్యం సెలవిస్తున్నది. నీతిమంతుల గుడారముల మీద దేవుడి ప్రసన్నత ఉంటుందని చేయమేరా. ప్రతి కీడు తొలగిపోవాలి, ప్రతి శాపము తొలగిపోవాలి, ప్రతి అపవాదుడు కార్యాలు నిర్మూలపరచబడాలి. ఆయన ప్రార్థన గృహముగా ఈ కుటుంబాన్ని ఇంటిని యేసు నామములో మార్చమని ప్రార్థన మందిరము వలె ఈ గృహాన్ని మీరు పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీతిమంతులు ఉండే గృహాల వాగా నడిపించండి. ఈశ్వరానికి వందనాలు. ఈ బిడ్డలను ప్రేమించినందుకు స్తోత్రాలు, దీవించినందుకు స్తోత్రాలు, ఆశీర్వదించినందుకు స్తోత్రాలు. ఇంకా నాయన ఆశపడ్డ ప్రాణాలని తృప్తిపరచగలిగిన దేవుడు నీవే. ఇంకా బిడ్డలు తృప్తిపరచండి. ఇదిగో ప్రతి గుమ్మముల మీద, ప్రతి కిటికీల మీద ఆనాడు తండ్రి ఎరుకో పట్టణములో ఎర్ర తాడు కట్టుకుని తన కుటుంబాన్ని రక్షించుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో నీ కల్వారి రక్తము ప్రతి గుమ్మముల మీద, ప్రతి ద్వారబంధుల మీద, ప్రతి కిటికీల మీద యేసు రక్తం ఎక్కడ ఉంటుందో అక్కడ సంహార దూతలు యేసు నామములో పారిపోతారు. యేసు నామములో పారదోలండి. ఈ బిడ్డలు లోపలికి వచ్చినప్పుడు నీ హస్తము తోడుగా ఉంచండి. వాళ్ళ వెలుగులకు వెళ్తున్నప్పుడు తోడుగా ఉంచండి. అయ్యా నీ బిడ్డలు పని బాటలు రాకపోకలు నీ సన్నిధి, నీ సముఖము, నీ దేవదూతల కాపుదల బిడ్డల కుటుంబానికి మీరు దయచేయండి. సకల ఆశీర్వాదాలతో దీవులతో బిడ్డలు తృప్తిపరచు, మీరు మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. వంటగది ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో, నన్ను నీవు నడువాని దేవా, నన్ను నీవు నడువాని దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా వంటగది చాలా ప్రాముఖ్యమైనది. ఇక్కడ చేసే ప్రతి వంటలు రుచికరంగా ప్రభు ఆశీర్వదించాలి. అనేక మంది బంధువులకి, స్నేహితులకి ఇంట్లో వంట ఎప్పుడు కుదురు లేకుండా సమృద్ధిగా ఆహారం ఉండాలి. నీతివంతులు మరి
గృహము గొప్ప దానిదంట. అంటే ఆ ఇంటిలో చేయగలిగే వారు అనేకులుగా దేవుడు దీవించారు. కొన్నేది కుటుంబము ధర్మము చేసే కుటుంబం, అనేకులకు ఆహారం పెట్టిన కుటుంబం, అనేకులకు ధాన్యం ఇచ్చిన కుటుంబం. మరి అలాంటి కుటుంబముగా దేవుడు ఈ వంటగారిని ఆశ్రయించాలా? ఈ గ్యాస్ ఎప్పుడు ఎరుగుతూనే ఉండాలి. ఆశ పని కూడా పోకుండా పనికి పోవాలా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరము మరి వంటగదిని ప్రభు ఆస్వాదించి వారు వంట చేస్తుంటున్నప్పుడు, గ్యాస్ వెలిగించేటప్పుడు ఈ గ్యాస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచిగా వంట తయారు చేస్తుంటున్నప్పుడు ప్రభు ఆ బిడ్డలకు తోడుగా ఉన్నట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ నూనె బుద్ధియు మరి పిండి పిసుకు తొట్టిని దేవుడు ఆస్వాదించినట్లుగా స్తోత్రం చేద్దాం. 5,000 మందికి దేవుడు ఆహారం పంచిపెట్టాడు. మిగులుదల 12 గంపలు మిగిలాయి. ఆ రీతిగా దేవుడు ఇంటిలో వారు తృప్తిగా భోజనం చేస్తున్నారు. వారి ఇంటికి వచ్చే వాళ్ళందరికీ ధారాళంగా అన్నం పెట్టినారు. మిగులుదల ఉండాలి. అలాగే దేవుడు ఆశీర్వదించినట్లుగా స్తోత్రం చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా, మహాకరుడా, పరిశుద్ధుడా, యేసయ్యా, ఈ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నేను ఆశించి నిరీక్షించిన రీతిగా నీ ప్రియబిడ్డలు ప్రభువా, ప్రభుదానాన్ని ఆశని ఇచ్చిన ఇతర బిడ్డలను ప్రభువా, బంధువర్గాలను అందరినీ ప్రభువా, ఆయా సంఘస్థులుగా మమ్మల్ని ఈ నూతన గృహంలోనికి మీరు తీసుకొని వచ్చారయ్యా. స్తోత్రాలు ప్రభువా. నీతి మంతులు ఆశించినది ఏదో అది వారికి తప్పక జరుగుతుందని నీ వాగ్దానం ప్రకారం రాజా నీ బిడ్డలను దీవించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు ప్రభువా. యేసు నీ వందనాలు ప్రభువా. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన వేగతో మా జీవితాలను తృప్తిపరిచే దేవుడు ప్రభువా. ఇదిగో నా జనులు నా ఉపకారం తెలుసుకొని జనుల మధ్యలో నన్ను కీర్తించదరని వాగ్దాన ప్రకారం రాజా ఈ సంవత్సరంలో మీరు చేసిన వేళకై స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. ఇదిగో యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం అని చెప్పావా. స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ యొక్క ఆశీర్వాదం ఐశ్వర్యముగా అనేక మంది ప్రజలలో నీ బిడ్డలు అయా కొండ మీద కట్టబడిన అయా మరి ఇల్లు వలె ప్రభు అనేకులు ప్రకాశమానముగా ఈ ప్రాంతంలో కనబడినట్లుగా మీరు దీవించండి అయా. స్తోత్రాలు చెల్లిస్తున్నాము రాజా. అయా పరిశుద్ధులకు ప్రభు ఆతిథ్యం మీ యొక్క మరొకడని చెప్పిన మీ గొప్ప లేఖనం ప్రకారం రాజా అనేకులు ప్రభు ఈ గృహంలో అయా తండ్రి పరిశుద్ధులు ప్రవేశిస్తున్నప్పుడు, బంధువర్గము ప్రవేశిస్తున్నప్పుడు రాజా అయా ఇంటిలో ఉన్నటువంటి అయా ధనధాన్యములను మీరు దీవించండి, ఆశీర్వదించండి అయా. స్తోత్రాలు ప్రభువా. అయా తండ్రి నాన్న ఎలాంటి ప్రభువా అయా ఏమి లేకుండా సర్వ సమృద్ధిలోనికి అయా మీరు సర్వ సంపదల గని అయిన దేవుడు ప్రభువా. అయా తండ్రి నీతిమంతుల ఇల్లు గొప్ప ధననిధి అని వాక్య ప్రకారం రాజా అయా ఇక్కడ మీరు దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అన్ని వేళలు అన్ని సమయంలో అయా తండ్రి ఈ దినము మొదలుకొని ఈ గృహంలో వారు జీవించే పర్యంతము వరకు ప్రభువా నిత్యము తండ్రి భోజనశాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అనేకులకు ఆతిథ్యం ఇచ్చే గృహముగా ఈ గృహాన్ని మార్చండి అయా. స్తోత్రాలు ప్రభా. ఇటాలి పట్టణ మందు ప్రభువా కొన్నేళ్ళు ఎలాగైతే వర్ధిల్లించబడ్డాడో అలాగ తండ్రి నీ బిడ్డలు అయా ఇద్దరు కూడా వర్ధిల్లినట్లుగా సహాయం చేయండి అయా. స్తోత్రాలు ప్రభా. ధర్మకార్యములు చేస్తూ ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ అనేక మంది జీవితాలలో అయా జ్యోతుల వల్లే వెలుగునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నిత్యము ప్రభువా అయా నిండారులుగా ప్రభువా పిండి పిసుకు తొట్టిని నూనె బిడ్డను మీరు ఆశీర్వదించండి. ప్రతి పదార్థమును ప్రభువా మీరు నాయన అయా ఎల్ల వేళ తండ్రి మీరు సమృద్ధిగా దయచేయమని అయా తండ్రి ఏ మేళ్ళు అయా ఏ పొదువ ఈ గృహంలో కనబడకుండా బిడ్డలను తండ్రి సర్వ సమృద్ధిలోనికి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరూ హాల్లో కూర్చుందాం.